వీక్ ఆఫ్ ఏమైనా కావాలా? వీక్ ఆఫ్ తీసుకున్నంత వీక్గా ఏం లేను, కానీ నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు. తెలీదని నేను నీకు చెప్పానా? నేను అడిగిన దానికి సమాధానం కూడా మీరు చెప్పలేదు కదా. ఇంక సమాధానం నేను చెప్తానని నేను అనుకోవట్లేదురా. ఏ ఈ వారం రాశిఫలాలు మీరు పోతారని రాసిందా? అవును, పోతాననే రాసుంది. ఏంటి ప్రాబ్లం? ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి నా లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది. ఆయన ఎవడ పడితే ఆఫీస్కి వచ్చి డిస్టర్బ్ చేయడానికి ఇదేమి బాబుగడ్ ఆఫీస్ కాదు. ఎవరు చెప్పారు నీకు? ఇది మా బాబుగాడి ఆఫీసే. హీర్ ఇస్ మై వన్ అండ్ ఓన్లీ డాటర్ సిరిరాజు. అప్రూవలేగా ఇస్తా, గట్టిగా ఇస్తా. రేయ్, ఏమైనా తెలిసిందా? తన పేరు సిరిరాజు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో గేమింగ్ పైన మాస్టర్స్ చేసిందంట. యుఎస్ రిటర్న్స్ మన కంపెనీ మొత్తం తన పేరు మీద వస్తుంది. తనకి చాలా కోపం అంట మేడం. నన్ను ఏమైనా పిచ్చిదాని అనుకుంటున్నావా? నువ్వు ఇచ్చే ఫైల్స్ అన్నిట్లో సైన్ చేయడానికి? నాకు మన ఆఫీస్కి సంబంధించిన ఇయర్ వర్క్ షీట్స్ అన్నీ కావాలి. అది జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్. గో. తెలిసినవి కాదురా, తెలియనివి ఏమైనా ఉంటే చెప్పండి. తెలియనివేం లేవు, ఆల్రెడీ తెలిసిందే. తనకు మగాలంట అస్సలు వాడదంట. మన్మధుడు మూవీలో నాగార్జున లాగా, ఆ? కాకపోతే ఇక్కడ జెండర్ చేంజ్. ఓకే. కాదు. హాయ్ సోను. గుడ్ మార్నింగ్. హే హాయ్, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఓకే, యు క్యారీ ఆన్. సీ యు. బై. ఆ అమ్మాయి నీకెలా తెలుసు? ఆల్రెడీ చెప్పాను కదా మాస్టర్స్ చేశామని. యుఎస్లో మన వాళ్ళకి చుక్కలు చూపించిందంట. అక్కడ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తనకు సైకో. తనకి కన్నెత్తి చూడడానికి కూడా మన ఎంప్లాయీస్ భయపడతారంట. షీఈ్ ఏ లేడీ డిటెక్టివ్. తన కోపం తెప్పిస్తే జాబ్లో నుంచి పీకేస్తుందా? పోవాలన్నా పోనివ్వదంట. ఉదయం 9 నుంచి 5 గంటల వరకు నాటు స్టెప్ వేస్తుందంట. గుడ్ మార్నింగ్ మ్యామ్, మే ఐ కమ్ ఇన్? లోపలికి వచ్చే ముందు నాక్ చేయాలని తెలీదా? సారీ మేడం. అదే మేడం, లీవ్ అడిగాను కదా మేడం. మెయిల్ పెట్టమని చెప్పాను కదా. మెయిల్ పెట్టి 2 days అవుతుంది మేడం. రిప్లై వచ్చిందా? రాలేదు మేడం. మరి నువ్వెందుకు వచ్చావు? అంటే లీవ్ అడుగుదామని వచ్చాను మేడం. రిప్లై రాకపోతే లీవ్ రానట్టే. యూ కెన్ లీవ్ నౌ. అరే మేడం మేడం అలా అనకండి మేడం, ప్లీజ్ మేడం. మా లవర్ ఇంకా చాలా లేదు మేడం. ఈసారి ఎలాగైనా కలవాలి మేడం, ప్లీజ్ మేడం. మేడం 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 వెయిట్ 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 వెయిట్. ఆ నైట్ షిఫ్ట్ నరేష్ నువ్వే కదా? అవును నేనే మేడం. అయితే మార్నింగ్ ఎంజాయ్ చేసి నైట్ వచ్చి పని చేసుకో. అంటే మేడం అది నేను కలిసేదే నైట్ టైం మేడం. ఛీ, అసలు నీకు సిగ్గు. మనకు ఫార్మాలిటీస్ ఏంటి సోను? దా లోపల రా. నాకు 2 days లీవ్ కావాలి. 2 days లీవా? ఎందుకు? ఒక రోజు సెలబ్రేషన్స్ కి, ఇంకో రోజు షాపింగ్ కి. ఓ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్. ఏ నాది కాదే, నా పప్పిది. అవునా? సరే, మెయిల్ పెట్టావా? లేదు, వెళ్ళగానే పంపిస్తా. సరే, నువ్వు మెయిల్ పెట్టే, నేను అప్రూవ్ చేస్తా. ఓకే. సోను, ఒక మంచి కేక్ తీసుకొని పో. పక్కా. ఓకే. మేడం ఏంటి అలా చూస్తున్నావు? లీవ్ లేదేం లేదు, పో. మేడం మేడం పోనీ ఆ పప్పి బర్త్డేకి నేను కూడా వెళ్ళనా? హే, పో. రేయ్ ఆపండి రా, మీరు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు నా అప్రూవల్ తన చేతిలోనే ఉందిరా. మ్యామ్, హ్మ్? మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. మీకెందుకు మ్యామ్ అబ్బాయిలంటే పడదు. నాకు ఫుడ్ అలర్జీ లేదు, కానీ మెన్ అలర్జీ ఉంది. అర్థం కాలేదు మ్యామ్. నేను వరల్డ్లో చాలా ప్లేసెస్కి వెళ్ళాను, కానీ నాకు ఆ వరల్డ్ టూర్లో తెలిసిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో చెత్త ఏమైనా ఉంది అంటే అది మగాళ్లే. వాళ్ళు లేకపోతే మనం చాలా ప్రశాంతంగా బతికేయచ్చు. అందరూ అలా ఉండరు కదా మ్యామ్. ఉండరు, కానీ అందరూ ఒక్కటే. అమ్మాయిల విషయంలో ప్రతి ఒక్కరి గోల్ ఒక్కటే, బ్లడీ స్క్రాప్. మేడం ఆర్కే వచ్చేస్తున్నాడు మ్యామ్. రమ్మను.
నువ్వేంటి వాడు చంచానా? గుడ్ మార్నింగ్ మ్యామ్, మే కమ్ ఇన్? అదేంటి లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? లోపలికి వచ్చిన తర్వాత డోర్ నాక్ చేయడం తెలుసు కానీ బయట నుంచి డోర్ నాక్ చేయడం తెలియదు మేడం. అస్సలు ఏమనుకుంటున్నావు నీ గురించి? రాజావారు అంతఃపురం వచ్చే ముందు కబురు పంపించాలా? ఎందుకు రమ్మన్నారు? మన ఆఫీస్లో అందరికన్నా హ్యాండ్సమ్ అబ్బాయి నువ్వే అంట కదా, గీతా చెప్పింది. అందుకే ఒకసారి చూద్దామని. తన కరెక్ట్గానే చెప్పింది. మీకేమైనా డౌట్ ఉంటే మీరే చెక్ చేసుకోండి. గీతా, మ్యామ్ యా. ఇవి ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్. అవును, వీటన్నిటిని రీచెక్ చేసి క్లయింట్ ఇచ్చిన ఫండ్కి మనం చేసిన పర్చేస్కి అండ్ ఎంప్లాయీ శాలరీస్ అన్నీ కంపేర్ చేసి ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ ఎవ్రీ పెనీ కౌంట్ అయ్యేలా రిపోర్ట్స్ రెడీ చేసి నాకు సబ్మిట్ చేయాలి. అయినా ఇవన్నీ ఆల్రెడీ పెద్దానికి సబ్మిట్ చేసాం కదా. పెద్ద ఆయన కాదు, ఈజ్ మై డాడ్ అండ్ యువర్ బాస్, కాల్ హిమ్ సర్. అదే మీ డాడీ సార్కి ఆల్రెడీ సబ్మిట్ చేసాం కదా. ఇప్పుడు నీ బాస్ ఎవరు? మీరే. కానీ ఒకసారి సార్ని అడగొచ్చు కదా. నేను అడగను కదా. ఏ? నీకు అన్నిటికీ ఆన్సర్ చేసేదానికి నేనేం యాపిల్ సిరి కాదు, ఐఎమ్ సిరి రాజు. వెళ్ళి పని చూడు. ఆల్రెడీ చేసిన రిపోర్ట్స్ నేను చూడ్ను. ఐ వాంట్ ఫ్రెష్ కాపీ. ఎక్స్క్యూజ్ మీ, ఇంకో విషయం, వెళ్ళేటప్పుడు ఆఫీస్ బాయ్కి నాకు కోల్డ్ కాఫీ తెమ్మని చెప్పు. విత్ షుగరా వితౌట్ షుగరా? ఎక్స్ట్రాలు చేయకుండా ఎక్స్ట్రా షుగర్ వేసుకొని రమ్మని చెప్పు. షుగర్ వచ్చిపోతుంది. కూర్చోండి. ఏం చేస్తున్నారు? నువ్వు అది మీరు చెప్పిందే మ్యామ్. నేనేం చెప్పాను? అదేంటి మార్నింగ్ క్యాబిన్లో చెప్పింది ఈవినింగ్ మర్చిపోయారా? అది నేను చెప్పింది నీకు. అందరినీ ఇలా కూర్చోబెట్టి చేయమని చెప్పలేదు. వాట్? అందరూ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మీద కూర్చుంటే ప్రెజెంట్ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? ఈ రోజు చేయాల్సింది రేపటికి పెండింగ్ పెట్టావు. ఇదేనా నీ మేనేజ్మెంట్? నిన్ను మేనేజర్గా తీసుకున్నందుకు మా డాడీ నానాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు ఇవాళ కంప్లీట్ చేయాల్సింది, రేపు కంప్లీట్ చేయాల్సింది అంతా ఈ రోజే కంప్లీట్ చేసి వెళ్ళు. కంప్లీట్ చేసి వెళ్ళండి. సోను, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళిపో. ఎనీవేస్ మీ డాడీ అండ్ బ్రదర్ నిన్ను తిట్టడానికి వెయిట్ చేస్తుంటారు కదా. సో యూ ప్లీజ్ లీవ్ సూన్, ఓకే? వినపడిందిగా. మార్నింగ్ కల్లా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయాలి, లేకపోతే మన ఇంటికి వెళ్ళాం. రే మీరు కొట్టుకొని మా మీద పడతారేంట్రా? ఏం చేయమంటావు? ఇదిగో ఇది కూడా కంప్లీట్ చేయి, తీసుకో. రే ఇదంతా ఒక్క నైట్లో అవ్వదురా. ఎలాగైనా మాట్లాడి ఇంకొక్క రోజు టైం అడగరా. నేను దాన్ని రిక్వెస్ట్ చేయను. చేయకపోతే కష్టం రా, మళ్ళీ మార్నింగ్ వచ్చి నిన్నే తిడుతుంది. సరే మార్నింగ్ లోపు అయిపోవాలి. అవదురా, కనీసం ఒక ఇద్దరుంటే అవ్వచ్చేమో. ఒక డిజైనర్ ఎక్స్పర్ట్ ఉన్నా వీ కెన్ కంప్లీట్ దిస్. డిజైన్ ఎక్స్పెక్ట్. హలో, ఏంట్రా ఈ టైంలో కాల్? సత్యతో గొడవైందా? అదేం లేదులే, కానీ నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటి?
నా లైఫ్లోకి ఒక రాక్షసి వచ్చింది. దాన్ని నోరు ముయించాలి. మళ్ళీ ఇంకో అమ్మాయా? అది అమ్మాయి కాదు, అమ్మాయి రూపంలో ఉన్న ఒక పిశాచి వచ్చిన రోజే నా రక్తం తాగడం మొదలుపెట్టిందిరా. సరే సరే, నేను చూసుకుంటా. యా ఓకే. రేయ్, మన డిజైన్ ఎక్స్పర్ట్ దొరికింది. ఎవరో కాదు, మన సీనియర్ శాలిని. రెడీ అందరూ? సరే, నువ్వు చెప్తుండే నేను కంప్లీట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ శాలిని. కాలేజ్లో నీ అసైన్మెంట్లు రాసినందుకు ఇప్పుడు నా ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తున్నావు. ఊరుకోరా, మనలో మనకేంటి? నువ్వు హ్యాపీయే కదా. సరే, నేను బాగా టైర్డ్ అయిపోయాను, మళ్ళీ చేస్తాను, సరేనా? సరే, బాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. కాఫీ ఏమైనా తీసుకురామంటారా? హా, తీసుకునిరా. అలాగే రామకృష్ణ నా క్యాబిన్ రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. మీరు అడిగిన రిపోర్ట్స్ అది తర్వాత చూద్దాంలే, అదేం ఇంపార్టెంట్ కాదు. బై ద వే, నేను నీ మెయిల్కి కొన్ని రెజ్యూమేస్ అండ్ ప్రొఫైల్స్ పంపించాను. ప్లీజ్ గో త్రూ దాట్ అండ్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి షార్ట్ లిస్ట్ చేయి. మన ఆఫీస్లో వేకెన్సీస్ ఏం లేవే. ఉన్న వాళ్ళని తీసేస్తే ఆటోమేటిక్గా సీట్స్ ఖాళీ అవుతాయి కదా. వాట్? ఎందుకు? నాకు ఈ బ్రాంచ్లో ఎంప్లాయీస్లో ఆస్పిరేషన్ కనిపించట్లేదు. జీతం కోసం చేసేవాళ్ళు నాకు అస్సలొద్దు. నేను పంపించిన లిస్ట్లో అమ్మాయిలు చాలా ప్యాషనెట్గా ఉన్నారు. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయి. వాళ్ళందరినీ తీసుకుందాం అనుకుంటున్నా. సో అబ్బాయిలందరినీ పీకేసి అమ్మాయిలతో రాజ్యం వెళ్దాం అనుకుంటున్నాను, అవునా? అవును. నీకేమైనా ప్రాబ్లమా? మంచిది, నన్ను కూడా పీకేసి ఇంకో లేడీ మేనేజర్ని పెట్టుకోండి, సెట్ అయిపోద్ది. హలో, నా ఐడియా కూడా అదే. కానీ మా డాడీ నిన్ను నెత్తికెక్కించుకున్నారు. అది కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఆయనకి ఆడ మగ అని తేడా లేదు కాబట్టి. జెండర్ని చూసి కాకుండా టాలెంట్ని చూసి మనిషిని నమ్ముతాడు కాబట్టి. నువ్వు అంత టాలెంటెడ్ అయితే నీ టీంని మార్చేసినా నువ్వు అంత మేనేజ్ చేసుకోగలవు కదా. ఇంకేంటి ప్రాబ్లం? లాయల్టీ ప్రాబ్లం. ఒక ఎంప్లాయీకి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడంటే వాడి టైంని, వాడి ఎఫర్ట్స్ని, వాడి హార్డ్ వర్క్ని అన్నీ ఆ కంపెనీకి డెడికేట్ చేసినట్టే. దానికి ఫలితంగా మనం వాడికి శాలరీ కూడా ఇస్తుంటాం. ఊరికి ఎవరు ఇవ్వరు కదా. నేను అదే చెప్తున్నా. వీళ్ళంతా సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం వేస్ట్. వచ్చిన 2 రోజుకే నీకు మన ఎంప్లాయీస్ వర్క్ పొటెన్షియల్ తెలిసిపోయిందా? ఇంతకాలం వర్క్ చేస్తున్న వాళ్ళ మీద మైనస్ పాయింట్స్ చెప్తున్నావు. సరైన రీజన్ లేకుండా ఉన్న వాళ్ళని పీకేస్తే చూస్తూ కూర్చోడం కుదరదు. అయినా అబ్బాయిలంటే నీకు ఎందుకు చిరాకో నాకు అర్థం కావట్లేదు. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఫస్ట్ చెప్పించేయి. కుదరదు. నా టీం నేను ఒకటే. నా టీంలో ప్రతి ఒక్కడు ఇంపార్టెంటే. పైగా అందరికీ ఈఎంఐ అని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చాలా ఉన్నాయి. ఊరికనే జాబ్ నుంచి ఎవరిని ఈజీగా తీసేలేము. ఇప్పుడేమంటావు? నువ్వు టీంని మార్చాలనుకుంటే నీ మొత్తం టీంని తీసుకెళ్ళి కంపెనీయే మారుస్తా. ఎందుకైనా మంచిది, ఒకసారి మీ నాన్నకు ఫోన్ చేసి డెసిషన్ తీసుకోండి. మీరు వచ్చిన 2వ రోజుకి కంపెనీ మూసిపోతే పోయేది మీ పరువే. అండ్ నేను మీరు ఇచ్చిన వర్క్కి మార్నింగ్ 4 అయ్యింది. సో మా టీం అందరికీ లీవ్ ఇచ్చాను. నీకు కూడా ఏమైనా వర్క్ ఉంటే చేసుకొని వెళ్ళు. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. అన్నా, కాఫీ తెమ్మంటావా? అవునరా, కొంచెం స్ట్రాంగ్గా తీసుకురా. లోపల ఇచ్చినంత స్ట్రాంగేనా? అంతే. హలో రామకృష్ణ. నేనెవరో గుర్తులేదు కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేసావు?
సరే అయితే సత్యకి తెలుసని చెప్పనా మరి? అంత పని చేయకు. అసలే నైట్ నుంచి ఇంటికి వెళ్ళలేదు, పైగా మాటలు కూడా లేవు. ఇప్పుడు చిన్న కిరోసిన్ చుక్కపడ్డా నా కాపురం బొగ్గుమంటది. కిరోసిన్ కష్టం కానీ మీ ఆఫీస్ పక్కన పెట్రోల్ బంక్ ఉంది, అది పట్టుకురమ్మంటావా? ఏమన్నావు? అంటే నువ్వు హైదరాబాద్లోనే ఉన్నా. వావ్, ఏంటి సడన్గా? నేను చూడాలనిపించింది వచ్చేసా. చా, అన్నీ ఫోన్లోనే మాట్లాడాలా? అవసరం లేదు, డైరెక్ట్గా మాట్లాడొచ్చు. హాయ్ ఆర్కే. కొంచెం నల్లగయ్యావు. నువ్వు మాత్రం సేమ్ అలాగే ఉన్నావు, కొంచెం అందం పెరిగింది. నాకు బాగా ఆకలిస్తుంది, కానీ నీ పులిహోర తినే మూడైతే అస్సలు లేదు. అలా షాపింగ్కి వన్ మినిట్, యు గో, వెల్కమ్. ఓకే. చెప్పరా. ఎక్కడా? నైట్ అంతా వర్క్ చేశాం కదరా, అస్సలు నిద్రలేదు. రెస్ట్ తీసుకుందామని చెప్పి నైట్ అంతా ఆఫీస్లో ఉండిపోయాను. అసలు బయటకు వచ్చే మూడే లేదు. షాపింగ్ వల్ల ఏం చేస్తున్నావు? ఇంకెందుకు, దొరికిపోయాను కదా, దా దగ్గరికి రా. వచ్చేసా. నువ్వేంటి ఇక్కడ? అది రామకృష్ణ, తిను ఎవరు? వీడు రామ్, నా ఫ్రెండ్ కృష్ణ, గుర్తున్నాడా? వీడు రామ్, హా. ఇద్దరు కలిపితే నేను. హాయ్. హాయ్. మా ఇద్దరం తర్వాత కలుద్దు కానీ ఒకసారి నువ్వు సైడ్కి రా. 1 మినిట్ వెళ్ళి వస్తా. ఏంట్రా? నేను ఒక్కడినే వచ్చాను, నువ్వు నమ్ముతావా? అస్సలు నమ్మను. మరి ఎవరితో వచ్చాను అడగవా? ఎవరితో వచ్చావరా? శ్వేతతో. అంటే మీ ఇద్దరు? అంత సినిమా లేదు, నాతో శ్వేత ఒక్కదేం రాలేదు. మరి అంగప్పార్. ముందు నేను చూసాను కాబట్టి సరిపోయింది, అదే వాళ్ళు చూస్తుంటే నీ బతుకు పరంపరం ఫస్ట్ స్టాండ్ అయిపోయింది. చెయ్యిలు వణుకుతున్నారా? ఉందా వనకడం ఆపే, దొరికిపోతాం. మీ ఇద్దరేంటి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లా చేచే పట్టుకొని ఉంటున్నారు? అంటే మా ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదని చెప్పి ఇలా. చా, అయినా నువ్వేంటి బావా ఇక్కడ? నైట్ ఇంటికి కూడా రాలేదు. నైట్ అక్క చికెన్ చేసి నీతో తిందామని వెయిట్ చేసింది తెలుసా? అవునా? అంటే సత్యకి నా మీద కోపం తగ్గిందా? ఏ సత్య? అందుకే ఎన్ని పనులున్నా నైట్ ఇంటికి రావడం నేర్చుకోవాలి. నేను మాత్రం వీడిలో కాదు, ఎంత లేట్ అయినా 6ంటికి అరగంట ముందే ఇంట్లో అంట. ఇప్పుడు నీ పులిహార అవసరమా? సారీ. అయినా మీరేంటి ఇక్కడ సడన్గా? అంటే షాపింగ్కి వస్తున్నారని కూడా చెప్పలేదు. ఇక్కడే నుంచోని మాట్లాడుకోవాలా? షాపింగ్ చేస్తూ మాట్లాడదాం, పద. ఓకే. పదక్క. వద్దు. అంటే వాడితో ఇప్పుడే నాకు గొడవైంది. చాలా పెద్ద గొడవ. ఏమైంది? అంటే సత్యకి శారీ కొందామని వచ్చాను, కానీ శారీకి ప్రైస్ ట్యాగ్ లేదు. ఆ ట్యాగ్ లేకపోతే వాడు ఇవ్వను అన్నాడు. ఆ శారీ వాడు వాళ్ళ వైఫ్కి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. వీడికి కోపం వచ్చింది, వీడు గొడవ పడాడు అంతే. అయినా ఈ షాప్ లో శారీస్ ఉండవు కదా? అంటే కొత్త స్టాక్ వచ్చిందంట, అవి చూద్దామని వచ్చాను. అయితే ఆ షాప్ లో చూద్దాం, పదక్క. సత్య ఏంట్రా అంత కోపంగా చూస్తుంది? మన కవరింగ్ అంత దరిద్రంగా ఉంది. మరి డౌట్ వచ్చిందంటావా? ఏ డౌటా? ఇప్పుడు ఏం చేయాలరా? ముందు తన అర్జెంట్కి ఎక్కడి నుంచి పంపించే. ఎవరిని? సత్యనా? కాదు, మాయాని. స్టోర్ నుంచా? కాదు, హైదరాబాద్ నుంచి. డన్. డన్. చూసావా, వాళ్ళిద్దరు లోపలికి కలిస్తే ఏం జరుగుతుందంటే అంటుకుంటాయి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మరి మొదలెడదామా? కదా, పద.
వచ్చారు? ఇక్కడ బిల్ కౌంటర్లో అమ్మాయిలు తప్ప బట్టలు బాగోవు. నువ్వు ఆగు బావా, అన్నిటికీ వంకలు పెడుతున్నావు. అక్క మనం ఇక్కడే తీసుకుందాం, ఓకేనా? సరే నీ ఇష్టం. మీరు కొంటుండండి, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఫాస్ట్. హాయ్. హాయ్ రామకృష్ణ ఏడి? రామకృష్ణనా? ఏదో ఫోన్ వస్తే ఆహా, సత్య చేసి ఉంటుందిలే. ఆ? నీకెంత క్లారిటీ ఉందా? హా, లేకపోతే గొడవలు అయిపోతాయి కదా. ఆ? హా. ఇంతకీ రామకృష్ణ ఎక్కడికి వెళ్ళాడు? రామ్కి ఏం తీసుకోను? బ్లాక్ షర్ట్ తీసుకో అక్క, బావకి అద్దిరిపోద్ది. నా మొగుడికి ఏం బాగుంది? ఏం కావాలో తెలుసు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అంటావు, అంతేనా? ఓకే. హాయ్ సత్యమ్మ. సారీ సత్య, ఇన్నిసార్లు క్షమించావు, ఈ ఒక్కసారి క్షమించవచ్చు కదా. సత్య. అక్క క్షమించే అక్క, పాపం పిల్లోడు. వెళ్ళమన్నానా? ఓకే. సత్యమ్మ సారీ సత్య, చెప్తే అర్థం చేసుకోవేంటి? అందరు చూస్తున్నారు, ఏంటా పనులు? ఇంటికి వెళ్ళి అవునా? మాట్లాడదాం. సరే ఇంటికి వెళ్ళాక చెప్తాలే. షిట్ 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 షిట్. ఏమైంది? ఆర్కే వైఫ్ చూస్తే ఆర్కే కొంప కంపైపోతుంది. ఆ? మీకు మరీ ఇంత క్లారిటీ ఉందా? ఐ కాంట్ బిలీవ్ దిస్. థ్యాంక్ యూ. ఇంతకీ రామకృష్ణ ఎక్కడయ్యా? రామకృష్ణ. సర్లే నేనే చూస్తా. ఆ? నేనే రామకృష్ణ, అదే రామ్. నేనే నేనే. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయా? నా గర్ల్ ఫ్రెండ్. ఏ నీకేం ప్రాబ్లమా? ఓ అస్సలు లేదు, బాగానే ఉందిలే. ఏదో జోక్ చేశానులే, తెలిసిన అమ్మాయి. నిజమా? నిజం, నాకు సినిమా లేదు. ఇది మాత్రం నిజం. సర్లే, నువ్వు హ్యాపీగా. ఇంతకు మీ బావ ఎక్కడా? నేను అదే చూస్తున్నాను. ఎక్కడున్నాడు? సరే ఇద్దరు కలిసి చూద్దాం పదా. మాయా ఎక్కడుంది? నీ వైఫ్ ఇక్కడికి వచ్చింది. చూశాను. దొరికితే అయిపోతావంతే. తెలుసు. ఇప్పుడు ఎలా? ఆలోచిస్తున్నాను. చించు. మేడం, ట్రయల్ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, ఒక 2 minutes. వెయిట్ చేస్తాను. నవ్వుతావేంటే దేవుడా? గతముని విడిచి సరికొత్తగా మనసుకు నచ్చే మన పోరుతో ముడిపడిపోయి నీ ప్రేమలో హాయి చూస్తున్నా. సుందరపడే సుందరుడి మనసుని పట్టి నడిపించి మార్చేసావే మొత్తంగా, నా దారి నీదయ్యేలా. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే Please do like, share, comment and subscribe to Dot with Me.